ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ హామీ నిలుపుకుంది. హామీని పూర్తి చేసి స్థానిక ఎన్నికలకు వెళ్లాలన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసుకున్నారు. ఇక తెలంగాణలో విద్య, ఉద్యోగ అవకాశాలు, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ల కోసం 2 బిల్లులను గతంలో తాము అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్కు పంపినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక గవర్నర్ వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించారన్నారు. సుమారు 5 నెలల నుంచి ఆ బిల్లును రాష్ట్రపతి వద్ద ఉన్నాయని తెలిపారు. మున్సిపల్ చట్ట సవరణ బిల్లుపై శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమయ్యాయని కొందరు హైకోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిందని సీఎం తెలిపారు. అయితే రిజర్వేషన్లను కూడా నిర్ధారించాలని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల ప్రకారం ఉన్న పరిస్థితులు, చట్టాలను పరిశీలించామని 2018లో కేసీఆర్ పంచాయతీరాజ్ చట్టం తెచ్చారు. అందులో 50% రిజర్వేషన్ పరిమితి లోబడి మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని ఉంది. అదే క్రమంలో 2019లో తెచ్చిన మున్సిపల్ చట్టంలోనూ ఈ 2 చట్టాలను గుదిబండగా మార్చడంతో మా ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని ఆయన చెప్పారు. వెంటనే ఆర్డినెన్స్ గవర్నర్కు పంపించామని, ఆయన దాన్ని కూడా భారత రాష్ట్ర సమితి నేతల మాటలు నమ్మి రాష్ట్రపతికి పంపారని రేవంత్ పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఈ విషయంలో 5 సార్లు ప్రధానికి లేఖ రాశామని, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. ఈ క్రమంలో ప్రధానిపై ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీలో ధర్నా చేశామని, ఆ ధర్నాకు 100 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మద్దతిచ్చారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి రాజ్యసభలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఎంపీలు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆయన విమర్శించారు. బీసీల గురించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా లేదన్నారు. తమ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటలను నెరవేర్చేందుకు కృషి చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. వీలైతే సహకరించండి, లేదంటే మళ్ళీ ప్రజలు మీకు సరైన గుణపాఠం చెప్తారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే కామారెడ్డి బీసీ డిక్లరేషన్పై సభలో చర్చ జరగాలని, 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు.